సో, 'చక్రి' అన్న గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు అన్న అంటే 10 సంవత్సరాలయితుంది. మన మన మనతో పాటు లేకుండా. సో, ఎట్లా అనిపిస్తుంది మీకు అన్న లేడు? సో, అంటే నేను రాంగానే మిమ్మల్ని చూడంగానే నాకు 'చక్రి' అన్ననే గుర్తుకొచ్చిండు. అంటే మిమ్మల్ని చూడంగానే అన్ననే గుర్తుకొస్తారు కాబట్టి. యెస్. సో, గుర్తు రావడం జరిగింది. ఈ కంపోజ్ విన్న తర్వాత నాకు అన్న పాటలు గుర్తుకొచ్చినాయి అన్నీ. యెస్. అసలు అంటే ఎట్లా ఉంది ఇప్పుడు అన్న లేని సిట్యుయేషన్? అంటే అన్న ఉన్నప్పుడు ఎట్లా ఉంది? అన్న లేకుండా ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఓకే. అన్నయ్య అనేది పాట రూపేణా ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. హ్మ్. నా కంపోజింగ్ రూపంలో నాలో ఉంటారు. ఈవెన్ ఒక అర్ధరాత్రి నాకు ఒక కలొస్తే, ఆ కలలో అన్నయ్య కంపోజ్ చేస్తుంటారు ఒక ట్యూన్. ఓకే. అదంతా నేను అది కొత్త ట్యూన్, మళ్ళీ పాత ట్యూన్ అసలు రాదు. ఓకే. సో, అంత అంటే ఆయన అంతగా నాతో ఉన్నాడు అన్న నమ్మకం నాది. హ్మ్. ఎప్పుడన్నా కొంచెం ఇలా డల్‌గా ఉన్నప్పుడు బ్యాక్ నుంచి ఏదో ఒక చెయ్యి అలా వచ్చి నేనున్నానులే బాధపడకు అన్న భరోసా కూడా అనిపిస్తూ ఉంటది. సో, హ్మ్. నేను ఆయన లేడు అన్న ఫీల్ ఆ విషయంలో లేను తప్ప, యాజ్ ఏ బ్రదర్‌గా ఒక ఇంట్లో ఒక వ్యక్తిని లేకపోవడం అతిగా ప్రేమించే అంటే ఆయన ప్రేమను ఎవ్వరూ చెప్పలేరండి. అంటే కొలమానాలు లేని ప్రేమ ఆయన ప్రేమ. హ్మ్. సో, అలాంటి ప్రేమ గల వ్యక్తి లేడు అనేది ఇప్పటికీ నాకు డైజెస్ట్ అవ్వదు. ఆ విషయంలో ఎ అంటే బయట జనాలకు ఎలా బాధపడుతుంటారో అంతకు మించిన బాధ మాలో ఉంటది. అవును. డెఫినెట్‌గా ఆయన లేడని. హ్మ్. ఎందుకంటే ఎంతో భవిష్యత్తున్న వ్యక్తి. ఎంతోమందికి ఆదర్శమైన వ్యక్తి. అవును. ఎన్నో మంచి సినిమాలు, మంచి వాయిస్, అసలు ఎన్నో రకాలుగా ఉన్న వ్యక్తి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మా ఫ్యామిలీకైతే అది తీరని లోటు ఎప్పటికి నేనున్నంత కాలం. సో, హ్మ్. ఆ పరంగా చాలా అంటే లోపల అంతర్మథనం ఉంటుంది చూసారా? ఆ హ్మ్. అంతర్మథనానికి ఆన్సర్ కూడా ఇవ్వలేను నేను.